మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామను బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీ అందరికీ వందనాలు. నా దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించి కాపాడునుగాక. అనుదినం ఉదయకాలం ఈ వాక్కు ద్వారా మీరు దీవించబడుతూ మేలు అనుభవిస్తూ ధైర్యాన్ని కూడగట్టుకుంటూ మరొకరికి ఇది పంచడం ద్వారా వారికి మీరు చేసే మేలును బట్టి దేవుడు మీకు మేలు చేయబోతూ ఉన్నాడు. ఈ శుభవేళ ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, తండ్రి కొడుకుల బంధాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా తన కొడుకు తనంతట వాడు కావాలని కోరుకుంటాడు. కానీ కొన్నిసార్లు ఆ కొడుకు చిన్నతనం వలన కానీ, చెప్పింది వినకపోవడం వలన కానీ, తండ్రి మాటకు విలువకపోవడమా, తనకు తోచినట్టుగా నడవడం చేసి కొన్నిసార్లు నష్టాలు పాలైపోతాడు. ఆ తండ్రి అతగాడిని చూసి వ్యధ చెందుతాడు, బాధపడతాడు. అప్పుడప్పుడు గట్టిగా కేకలు వేస్తాడు, కొన్నిసార్లు గర్జిస్తాడు. అది కొంచెం బాధాకరం అనిపించినా ఆ బిడ్డ పట్ల తండ్రి ప్రేమ చావదు అనే సంగతి తెలుసుగా. బైబిల్ ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. 89వ కీర్తనలోని చాలా తేటగా ఉన్న 33వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వింటారు. నా కృపను అతనికి దూరం చేయను. ఎంత బాగుందండి. అంటే అతగాడు దేవుని కృపను కోల్పోయేంతగా ప్రవర్తిస్తూ వచ్చాడు, దేవునికి దూరం అయ్యేట్టుగా వ్యవహరిస్తూ వచ్చాడు. ఈ మాటలు విన్నప్పుడల్లా నేనేం తప్పు చేశా, నేనెప్పుడు నేరం చేశా అంటూ ఉంటాను. తండ్రి కుటుంబ సభ్యుడిగా నిన్ను పోషిస్తున్నప్పుడు ఆ కుటుంబ నియమాలకు తగ్గబట్టుగా నువ్వు ప్రవర్తించాలి. ఒకవేళ చేతికి సొమ్ము వస్తే దుర్వినియోగం చేస్తే, అంటే ఆయన కష్టాల చేత ఆయన పాడు చేసిన దోషివేగా. దేవుడు ఒక చక్కని సమయం ఇచ్చాడు. ఆ సమయాన్ని వాడుకుని మనం చదువుకునో, ఉద్యోగమో, వ్యాపారమో కష్టపడడం చేస్తే, వయసులో చేసే పని సమయాన్ని వాడుకుంటే అద్భుతంగా ఉంటుంది. కానీ నిద్రమత్తు సోమరతనం వలన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ తర్వాత నీ జీవితంలో ఎంత నష్టపోతావు. నువ్వు అనుకుంటున్నా నేను వ్యభిచారం, త్రాగుడు, జోదం లేదు కదా అని. కానీ సమయాన్ని వాడుకోకపోతే నష్టపోయేది నీవే. ఒకవేళ వ్యవసాయదారుడు అయి ఉంటే తండ్రి ఆస్తి ఇచ్చినప్పుడు అది పండించుకోవడానికి ప్రయాసపడాలిగా. నువ్వు అలా చేయకపోతే ముళ్ళ కంపెనీకి ఎదురవుతుందిగా. కానీ తండ్రి ఏం చేస్తాడో తెలుసా? పలుసార్లు శిక్షిస్తాడు, కొడతాడు, కొన్నిసార్లు హెచ్చరిక చేస్తాడు. కారణం ఏమిటో తెలుసా? నువ్వు బాగుపడాలని. ఇప్పుడు ఈ మాట ఎంత బాగుందండి. కానీ నా కృప అతనికి బొత్తిగా ఎడం చేయను. ఎన్నిసార్లు చేసినా, అన్నిసార్లు గద్దించినా నా కొడుకే కదా. బైబిల్లో ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ కాడా, అతడు జ్యేష్ఠుడు కాడా, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నీవు దేవునికి దూరమైనా, పాపంలో ఊబిలో కూరుకుపోయినా, దేవుని వెలుగు దగ్గరకు రాకుండా ఉన్నా, దేవుడు సొమ్ముని పాడు చేసినా, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నా, ఆయన నిన్ను కుమారుడిగానే చూస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పడానికి మరలా ఇష్టపడుతున్నా? ఇప్పటికే కుటుంబాల్లో జరుగుతున్న తీరువాడు మాట వింటలేదండి. నేను అనవసరంగా కష్టపడ్డాను, చదివించానని వ్యధ చెందుతున్న తల్లిదండ్రులు లేరు. ఈరోజు ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే మనకొక దేవుడు ఉన్నాడు, ఆయన మన కనికరించేవాడు. కనుక నీ జీవితంలో ఎన్ని పొరపాట్లు జరిగినా, చేతులు చాపినప్పుడు రాకపోయినా, చెప్పినట్టు వినకపోయినా, వ్యసనం మానమంటే మానకపోయినా, ఇతరులకు కీడు చేయొద్దంటే చేస్తూనే ఉన్నా, పరిహాసకుల్లాగా నీ టయాన్ని పాడు చేసుకున్నా నష్టపోతావుగా. అయినా ఇంకా ప్రభు నీ మీద క్రోధం చూపగా చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. కానీ ఎంత బాగుందండి. నా ప్రేమ, నా కృప, నా దయ నీకు దూరం చేయను. అంటే ఇంతకాలం ఆయన ఓర్చుకుని ఇంత సహాయం చేస్తుంటే ఇప్పుడైనా జ్ఞానోదయం కలిగి, అయ్యో ఇంత కృప చూపి మీరు చేస్తున్న దేవుని వైపు నేను తిరుగుతాను అని ఎప్పుడైతే మనం ప్రభు వైపు తిరిగి ప్రార్థనలు చేస్తామో అప్పుడు దేవుడు కనికరించి కార్యం చేయటానికి ఇష్టపడతాడు. ఈ శుభవేళ ఓ సేవకుడిగా నేను మీకు చెప్పగలిగిన మాట, కృపను పోగొట్టుకోవాకండి. దేవుడిచ్చిన ఆయుష్ను నాశనం చేసుకోవాకండి. దేవుడిచ్చిన సమయాన్ని పాడు చేసుకోవాకండి. దేవుడు చూపే కృపను నెట్టివేసుకోక ఆయన వైపు తిరిగి ఆయన దగ్గరకు రాగలిగితే ఆయన దయ చూపి భవిష్యత్తు ఇస్తాడు. కృప చూపి నిన్ను స్థిరపరుస్తాడు. చేతిని పట్టుకుని లేపి నిలబెడతాడు. నీకు మంచి రోజులు రాబోతున్నాయి. అట్టి కృప మీకు కలుగునగాక. పరిశుద్ధులను ప్రేమాముడైన ప్రభు వందనాలయ్య.
అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. మరొకసారి నీ నామాన్ని బట్టి ప్రార్థన చేసే కృపిచ్చారు. నీ బిడ్డ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. అనేక మంది బిడ్డలు పరీక్షలు రాస్తున్న వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాల్లో ఇట్లాంటి చిక్కులు సమస్యల నుంచి విడుదల చేయండి. వీరందరి పక్షాన ఒక సేవకుడిగా ప్రార్థన చేస్తున్నానయ్యా. వారి మీద వారి ప్రవర్తన బట్టి కోపం ఉంచక వాళ్ళకి కృప దూరం చేయకుండా వాళ్ళందరినీ సరిచేయండి. పిల్లల చదువుల కొరకు, వివాహాలు, ఉద్యోగాల కొరకు, ఆహారం కొరకు, సంపాదన కొరకు, ఆరోగ్యం కొరకు, ఐక్యత కొరకు, రక్షణ కొరకు మానక ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాళ్ళ కష్టార్జితాన్ని దీవెనకరంగాను మరింత ప్రార్థనా సహవాసంలో రాకడకు సిద్ధపడే రక్షణానుభవంలో వర్ధిల్లే మేలు చేయమని యేసయ్య శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.